నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు కలిసి రావాలన్న సీఎం తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో అడుగులేస్తుందన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని సీఎం కామెంట్ చేస్తున్నాడు మూసీ ప్రక్షాళన చేస్తే మొదటి తట్ట తానే ఎత్తుతానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోడంగల్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేసిన కేటీఆర్ వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయ పదాలుగా మారారన్న డిప్యూటీ సీఎం అసెంబ్లీలో వైసీపీ విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్రం ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా బయోటిక్ రంగాల్లో అగ్రగామిగా ఉందని $1 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో అడుగులేస్తుందని చెప్పారు చైనా +1 గమ్యస్థానంగా ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా హైదరాబాదును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమల అభివృద్ధి దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు కనెక్టెడ్ టు a seaport in neighboring Andhra Pradesh state. These two ports will be connected by a dedicated rail and road link. In this larger framework, we are excited to have this BioAsia conference. I want to express my vision today. We will develop Hyderabad and Telangana into one of the world's best and largest ecosystems for biosciences, biotech and life sciences in innovation, research and development, manufacturing, skills development and investment. Yesterday, we welcomed Amazon to Hyderabad. This is proof of how vibrant our ecosystem is and how friendly our policies are. I know some of the biggest names and greatest minds are here from the industry. Together, I hope all of you use this as a platform for great collaborations. My government is committed to providing you with the perfect ecosystem that includes policy, infrastructure, and support. In the last 25 years, Hyderabad has emerged as a powerhouse in pharma manufacturing, IT, and digital health. Last year, we successfully conducted an AI healthcare summit. We are #1 state in India in attracting investments, both domestic and foreign. We have lowest inflation and are creating maximum jobs. At the recently concluded World Economic Forum in Davos, Telangana secured investments of rupees 1.78 crore, creating nearly 50,000 jobs across diverse sectors. Last year, we successfully attracted investments of over 40,000 crore in life sciences sector. These investments span more than 150 projects. మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటానంటూ కామెంట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు ఇవాళ ఆయన హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మళ్లిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందని అన్నారు నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే రేషన్ కార్డులపై కేంద్రం ఆనవాలు లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు PMAY పథకం కింద ఇల్లు మంజూరు చేస్తే అవి ఇందిరమ్మ ఇల్లని అందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందంటూ కాంగ్రెస్ పెద్దలు చెప్పడం సిగ్గుచేటనన్నారు
సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అసలు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అర్థం కావలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు, ఆయన అసమర్థత, ఆయన వైఫల్యాలు, ఆయన చేతగానితనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన, ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు దానికి. మూసి ప్రక్షాళన చేయడం కోసం అనుమతి ఇవ్వడం లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు అంటాడు. నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను. కృష్ణా నీళ్ళు తెచ్చినా, గోదావరి నీళ్ళు తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు. మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే, ఆయన గడ్డపార ఇచ్చి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతులు ఇవ్వడని అని చెప్తున్నాడు. ఈరోజు మెట్రోకి అడ్డుకున్నాడు. మెట్రో ఏడగా ఎక్కడన్నా పిల్లర్ వేసాడా, కాంట్రాక్టర్ వేసాడా, డిపిఆర్ రెడీ అయిందా, టెండర్ అయిందా? నేను ఎక్కడ అడ్డుకున్నా? ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా? ఎవరైనా లోన్ ఇస్తున్నారా? అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్న మెట్రోకు ప్రధానమంత్రి, మేము అడ్డుకునే అధికారం మాకెక్కడుతుంది? నువ్వు చేసుకో, మేమేం అడ్డుకోం. ఆయన మెట్రో నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే సమస్య లేదు, కిషన్ రెడ్డి అడ్డుకునే సమస్యనే ఉత్పన్నం కాదు. ఏది తోస్తే అది మాట్లాడము, బురద చల్లడము, బట్టగాల్చి ముఖం మీద వేయడము అలవాటు అయిపోయింది. మెట్రో ఏ రకంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎవరిస్తున్నారు, ఏ రకంగా చేయబోతున్నారు చెప్పారా తెలంగాణ ప్రజలకు ఏమైనా? నేను అడ్డుకునేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఏదో ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు నేను అడ్డుకుంటున్నట. ఎట్లా అడ్డుకుంటున్నా నాకు అర్థం కాలే. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లేనిపోని ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి తగని దిగజారి మాట్లాడి భారతీయ జనతా పార్టీని, నన్ను, బండి సంజయ్ను, ప్రధానమంత్రి గారిని విమర్శించినంత మాత్రాన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం. ఇవన్నీ వీడియోలు తీసుకొని చూపిస్తాడు. మోడీ గారిని తిట్టాను, కేంద్ర మంత్రులను తిట్టాను, నేను తిడుతున్నాను అని రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు కోసం తిడుతున్నాను. ఎవరు ఎక్కడ మన ప్రింట్ అవుతున్నాయి, అర్థంగా ప్రింట్ తీసుకురావడానికి వాటాల ప్రకారం వాటాలు వస్తాయి, అడిషనల్గా ఎట్లా వస్తాయి ఇదే కానీ అది ఎట్లా అట్లా రావు ఏ రాష్ట్రమైనా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి వీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి స్టేషన్ గన్పూర్ నుంచి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. ముసలోళ్ళు చూస్తుర్రా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే రే 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 ఏం తిట్టుడే అది? భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు, గొట్టం పెట్టుడు ఆలస్యం, రమ్మను వాడిని అంటారు. ఏడికెళ్ళి వస్తారు వాడు, భయం భయం వానుకుంది, వస్తే ఇబ్బంది కొట్టట్టున్నారు జనంలో. నేను మన కొడంగల్లో పోయినా, లగచర్ల అని ఊరు, ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు. ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. చేస్తే పాపం వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు, అలా నిలగొట్టిరు. అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వాళ్ళ కొడుతురు, అధికారులకు నిరసన చెప్పి నిలగొట్టిరు. ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది. అగో నా కాన్స్టిట్యున్సీలో నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా? మీ ఆయుష్యత ఎంత, మీ బతికెంత? నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసిండు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం. పరిగి జైలు, సంగారెడ్డి జైలు, చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, విమెన్ కమిషను, అన్ని కమిషన్లను పోయి కలిసి ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది, మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని ఇడిపించినాం. బెయిల్ ఇప్పించినాం, ఇడిపించినాక మొన్న నేను పోయిన ఆడికి లగచర్లో పోయినా,
కోస్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలేదు. నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నా. కానీ అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి ఇక రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంది అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు, ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం రా. గన్పూర్లో దమ్ముంటే రా, పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాల్లె గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. వైసీపీ నేతలు గొడవ, బూతులకు పర్యాయ పదాలుగా మారారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శాసనసభ్యులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ నేతల ప్రవర్తన సరికాదన్న ఆయన అసెంబ్లీలో వైసీపీ విధ్వంసం చూస్తే వివేక హత్యే గుర్తొచ్చిందన్నారు. చట్టాలు చేయాల్సిన వాళ్ళే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులకు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. స్వయాన మీ మీద జరిగిన టార్చరు, దాడులు, ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. మడ అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు ఇచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష. ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనల్ని ఇక్కడ నుంచోబెట్టారు అధ్యక్ష, ఇక్కడ కూర్చోబెట్టారు మనందరినీ. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తూ ఉంటారు. అలాగే ఇది మినిమం గవర్నమెంట్, ఇది మన నరేంద్ర మోదీ గారు చెప్తారు, గౌరవ ప్రధానమంత్రి.
మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని. దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు. ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష. వరంగల్ జిల్లాలోని యనుమాముల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకుంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా మిర్చి రైతును ఆదుకొని క్వింటాలకు 25,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు. బోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతారు. బోనస్ ఇస్తానన్నావు, ఆశపడి సన్నోట్లు వేసింది. దొడ్డోట్లు ఎత్తే దిగుబడవచ్చు, పెట్టుబడి దగ్గు, పంట తొందరగా వచ్చు. సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే నీకు అమ్మిరు బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్లు వేస్తే బోనస్ 0. రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది వస్తాంది వస్తాంది, నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్ధాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని బోకస్. హిందూ పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే 15,000 కాదు 23,000కి అమ్మే మిర్చి, దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటి దాకా. పోయిన సంవత్సరం అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000 పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది, 11,000 పడిపోయింది. వరంగల్ జిల్లాలో రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు. అప్పుడు మనం 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడాం. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం. సిగ్గు తెచ్చుకో. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం ఉన్నది. నిన్న మాట్లాడినావు, నీకు మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం ఉన్నవన్నావు. పో. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంత ఉల్పు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, 10% పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్నది, మార్కెట్ ద్వారా కొని 25,000. ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు. ఇప్పటివరకే బోనస్ 103 కోట్లు పడాలి, ఇంతవరకు పల్లె. రైతు బంధు వల్లే. దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో. 25,000 మార్కెట్ ద్వారా కొని ఏర్పాటు చేయి. కేంద్రం కూడా దిగి రావాలి దయచేసి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కోరారు. పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితి చూశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు పురంధరేశ్వరి. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి
కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి వాటిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ సీఎం జగన్ శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూలకారకుడైన జగన్ను బర్తరఫ్ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుణ్ణి ఆయన కోరారు. 11 మంది ఎమ్మెల్యేలు పట్టుమని 11 నిమిషాలు కూడా శాసనసభలో లేకపోవడం ఏమిటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం రాజ్యాంగాన్ని అపాసపాలు చేశారు. మరి ఈరోజు ఆయన అనర్హత వేటు వస్తుందని అనే ఉద్దేశంతో నిన్న అసెంబ్లీకి వచ్చారు. ఏదో అటెండెన్స్ వేస్తున్నాం కదా, గెలిపోదాం లెక్కలో వెళ్ళిపోయారు. కానీ అది అటెండెన్స్ కాదని చెప్పి నేను క్లారిటీ ఇచ్చారు. అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోకలాడుతారు. ఇటీవల మనం చూసాం, వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీసుకున్నారు తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరపున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని, డెఫినెట్గా జగన్ పైన అనర్హత వేటు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ ఉండకూడదు కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి చెరువులో కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఇవాళ ప్రజలు చీకొట్టి 11 మంది పరిమితి చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు. జగన్ పులివెందులకు వెళ్ళి వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సమరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు 53 జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాలను తెలియ తీసుకోలే. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడుతూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీరికి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకొక కాదు మనం చేస్తాం. అందువల్ల దయచేసి వీళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి ఇవాళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక పోతే పోయి పదవు ప్రజలు తిరుగు, ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికమ్మా ప్రతిపక్ష హోదా నీకు? ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నావు?
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా మారిందని, డెలివరీ చేయడానికి 7,000 రూపాయలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం సైతం సరైన సమయానికి ఇవ్వటం లేదని, ఉదయం ఇవ్వాల్సిన టిఫిన్ 11 గంటలకు ఇస్తున్నారని, భోజనంలో పురుగులు ఉండటంతో పాటు అన్నం సరిగా ఉడకంది ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అది ఏదైనా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిశ్రమలు కలిసి రావాలన్న సీఎం. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో అడుగులేస్తుందన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రులు అడ్డుకుంటున్నారని సీఎం కామెంట్ చేస్తున్నాడు. మూసీ ప్రక్షాళన చేస్తే మొదటి తట్ట తానే ఎత్తుతానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోడంగల్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేసిన కేటీఆర్. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదాలుగా మారారన్న డిప్యూటీ సీఎం. అసెంబ్లీలో వైసీపీ విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చిందన్న పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.